నార్త్ బ్యూటీ దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారిపోయింది. అంతేకాదు 2023 ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యలతో ఒకరుగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఎంతో ఫేమస్ అయ్యారు. ఆస్కార్ వేదికపై RRR మూవీకి అవార్డు ప్రకటించే ముందు తన ప్రసంగంతో భారతదేశాన్ని గర్వించేలా చేసింది. ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికలపై పాల్గొని తన అందంతో తన మాటలతో వరల్డ్ వైడ్ గా మరోసారి గుర్తింపు పొందింది. తాజాగా డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం కూడా వినోదాత్మక రంగంలో రాణిస్తున్న ప్రముఖుల జాబితాను సైతం విడుదల చేస్తూ ఉంటుంది. 2024 గాను బాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ను పొందుతున్న బ్యూటీ దీపికా పదుకునేకు ఈ హాలీవుడ్ మ్యాగజైన్ పై చోటు లభించింది. అయితే ఇండియాలో ఇంతటి గౌరవం పొందిన ఏకైక నటి దీపికా పదుకునే కావడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా దీపిక తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాల్ని తన అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ నన్ను చాలా మంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం నేను హాలీవుడ్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చా. అక్కడంతా కొత్త విధానం. అక్కడ సినిమాలో నటనకు తగ్గట్టు నేను ఏ విధమైన ఫ్యాన్సీ యాక్టింగ్ స్కూల్లో చేరలేదు. ఎలాంటి ఇంగ్లీష్ నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ ఒక్కసారి హాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత ఇంగ్లీష్ సినిమాలకి తగ్గ నైపుణ్యాలను త్వరగా నేర్చుకున్నానని దీపికా పదుకునే వెల్లడించింది. ఇక దీపిక ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 AD మూవీ ఒకటి. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. కల్కి సినిమా కోసం దీపిక ఏకంగా 20 కోట్లు పారితోషికంగా అందుకుంటుందట. గతంలో ఒక్కో సినిమాకు 12 నుండి 15 కోట్ల వరకు తీసుకున్న దీపిక కల్కి కోసం 20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. హిందీలో సింగం రిటర్న్ సినిమాలు చేస్తూనే మరో 2 సినిమాలు లైన్ లో పెట్టేసింది.